అందరికీ ప్రైజ్లో ప్రియులారా, ప్రభు కృపను బట్టి దేవుడు మనల్ని మరొక దినంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాం. మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం ఉన్నాము. 17వ వచనంలో మరి 3వ మాట మనం చూసుకున్నాం. ఫస్ట్ మంచి అనేది చూసుకున్నాం, తర్వాత చెడు అనేది చూసుకున్నాము. మరి 3వది తెలివినిచ్చు అనే మాట నేర్చుకున్నాం. మనము తెలివి అనే దానిపైన మనం కొన్ని వీడియోలు పెట్టుకున్నాము. దేవుడు మరి కృపను బట్టి మీరందరూ చాలా చక్కగా మరి చూశారు. కొంతమంది చూడటం లేదు, మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ చూడటం లేదు. మీకు చూడకుంటే ప్రయోజనం ఏమి ఉండదు. ప్రియులారా, మీరు దేవుని వాక్యం నేర్చుకోవాలంటే, దేవుని వాక్యం మీరు వినాలంటే, దేవుని వాక్యం వినటం వల్లనే మనకు ఆశీర్వాదం. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 16వ వచనంలో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని చెప్తున్నాడు. కనుక దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. మీ వాక్యమే నన్ను బ్రతికించను, అదే నాకు నా బాధల్లో అదే నాకు నెమ్మది కలుగజేసను అని 119వ కీర్తన 50వ వచనంలో రాయబడింది. ప్రియులారా, దేవుని వాక్యము చాలాసార్లు రాయబడింది. కనుక అవన్నీ చెప్పడానికి సమయం కాదు కానీ ఇది అయితే మీరు వాక్యము చదవండి, వినండి, మరి నేర్చుకోండి. కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మంచిదే, కానీ వినటం లేదు. మీరు ఖచ్చితంగా మీరు రోజు ఒక వీడియోలో మీరు వినండి, మరి అట్లా మీకు సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. ప్రియులారా, మంచిది. ప్రియులారా, ఈరోజు మనము 2వ అధ్యాయము 17వ వచనము చదువుకోబోతున్నాము. ప్రియులారా, ఒకసారి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా బైబిల్ చదవండి. బైబిల్ లేకుంటే మరి సెల్ ఫోన్లో కూడా బైబిల్ అవైలబుల్గా ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి హోలీ బైబిల్ అని మీరు టైప్ చేయండి, హోలీ బైబిల్ వస్తుంది. అక్కడ మీకు ఏ భాష కావాలంటే ఆ భాష మీరు బైబిల్ చదవండి. బైబిల్ అనేది అది మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం. దేవుని కాడికి మనల్ని మనుషులందరినీ తీసుకుపోయే గ్రంథమే బైబిల్ గ్రంథం. దేవుడు మనుషుల కొరకు రాసిన లెటర్. కనుక మీరు ఈ లెటర్ని చదవండి. దేవుడు ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన చేయబోయే పనులు ఏ విధంగా ఉన్నాయి అనేది దేవుడి వాక్యం ద్వారానే మనము తెలుసుకుంటాం. కనుక దేవుని యొక్క గొప్పతనం, ఆయన గుణలక్షణాలు, ఆయన మంచితనం, ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతం, ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లే మనం చదవాలి. వేరే గ్రంథాలు చదివితే మనం దేవుని గురించి తెలుసుకోలేము. ప్రియులారా, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ వేరే గ్రంథాలు కూడా చదివినాను. అజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, మరి 18 పురాణాలు, మరి భగవద్గీత, కాలజ్ఞానం, అదేవిధంగా రామాయణము, ఇవన్నీ కూడా మా వాళ్ళు చదివాళ్ళు. నేను కొంతవరకు చదివాను. కనుక ప్రియులారా, నేను చదివింది ఏంటంటే కాలజ్ఞానము ఎక్కువ చదివాను. తర్వాత భగవద్గీత, తర్వాత మరి రామాయణము, ఇవన్నీ కూడా మా వాళ్ళు కూడా చదివారు. కనుక ఇవన్నీ కూడా చదివటం వల్ల దేవుడు ఎవరనేది కూడా నాకు కూడా తెలియలేదు. కనుక మీరు దేవుడు ఎవరనేది తెలుసుకోవాలనుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మీరు చదవండి. బైబిల్లో చదివినప్పుడే మనకు దేవుని గురించి తెలుస్తుంది. ప్రియులారా, చూడండి, ఈరోజు మరి ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనము నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అయితే మంచి చెడ్డలు తెలుగు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చిదమని నరునికి ఆజ్ఞాపించను. ప్రియులారా, ఇక్కడ దేవుడు మంచి చెడ్డలు తెలుగు వృక్ష ఫలమును నీవు తినకూడదు అని చెప్పారు. చూడండి, మనం ఫస్ట్ మరి మంచి అనే మాట చూసుకున్నాము. రెండోది తర్వాత చెడు అనే పదం చూసుకున్నాము. ఇప్పుడు మరి 3వది తెలివి అనే పదం చూసుకున్నాము. తర్వాత మరి ఇప్పుడు వృక్షము అనే పదము మనము చూసుకోబోతున్నాము. కనుక మీరు జాగ్రత్తగా గమనించండి. కనుక వృక్షం అనే పదాన్ని మనము నేర్చుకోబోతున్నాం. కనుక వృక్షం అనే పదాన్ని మనము నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి వృక్షం అనే పదం మరి రాయబడింది. మరి చూడండి, ఇక్కడ మొట్టమొదట పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎక్కడ రాయబడింది వృక్షం అనే పదం అంటే మరి ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. లాస్ట్ ఎక్కడ రాయబడినది కూడా మీకు చెప్తాను. తర్వాత ఎన్నిసార్లు వృక్షం అనే పదం మరి బైబిల్లో రాయబడినది కూడా మీకు తెలియజేస్తాను. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. చూడండి, ఇక్కడ మరి వృక్షము అనే పదాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. చాలామంది వృక్షం గురించి అడుగుతారు. మరి వృక్షం అంటే చెట్టు అనమాట. చెట్టు ముందా, విత్తనం ఉందా అని అంటారు. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే మరి చెట్టే ముందు అని చెప్తుంది.
ఎందుకు చెప్తుందంటే మరి దేవుడైన యెహోవా మరి ఇత్తనములు గల చెట్టు అని రాయబడింది. ఇత్తనములు ఇచ్చే చెట్టు అని రాయబడింది. అంటే చెట్లోనే దేవుడు ఇత్తనములు పెట్టాడు. అది నేను చెప్పిన మాట కాదు ప్రియులారా. చూడండి, దేవుని వాక్యం నేను చదువుతాను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి తమ తమ జాతి ప్రకారంగా తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించుగాక అని పలకగా ఆ ప్రకారం ఆయన దేవుడు గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారమును విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపుగాక అది మంచిదని దేవుడు చూసెను. చూడండి, ఇక్కడ విత్తనములిచ్చే చెట్లు అన్నమాట. విత్తనములు ఇచ్చి అంటే దేవుడు అట్లా చెప్పేశాడు అనమాట. ఎందుకంటే ఈ సమస్త సృష్టి దేవుడు చెప్పేసి లోపల కలిగింది. భూమి, మరి ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఈ యొక్క విశ్వమంతా కూడా, ఈ గ్రహాలు, తర్వాత మనుషులు, మరి శాస్త్రవేత్తలు సైతం కనుగొనలేని, గ్రహించలేని మరి ఈ యొక్క సృష్టి మర్మం, ఈ సృష్టి ఎంత పెద్దది, ఈ విశ్వం ఎంత పెద్దదని ఎవరు కూడా మరి గుర్తించలేకపోతున్నారు ప్రియులారా. అయితే అలాంటి దేవుడు ఏం చెప్పాడంటే విత్తనము గల చెట్లు. మరి చాలామంది ప్రశ్నిస్తారు మనకు, విత్తనం ముందా చెట్టు ముందా అంటే మీరు ఈ వాక్యాన్ని చదివిపియండి. ఆదికాండం 1:11 ఏం రాయబడింది అంటే విత్తనము గల చెట్టు అంటే దేవుడు విత్తనములు గల చెట్టును మనకి ఇచ్చాడు కనుక చెట్టే ముందని మనం ప్రశ్నలకు చెప్పాలి. అయితే చూడండి, ఇక్కడ ప్రియులారా మనము ప్రశ్నలు వేయటానికి మనం వాక్యము చదివేటప్పుడు మనం జాగ్రత్తగా చదవాలి. చూడండి, మనం దేవుని వాక్యాన్ని చదివితే మనకి ఎలాంటి ప్రశ్నలు ఉండవు అనమాట. చాలామంది దేవుని వాక్యాన్ని చదవకుండా ప్రశ్న ఉత్తరవాదులకు వెళ్ళిపోతారు అనమాట. ప్రశ్న ఉత్తరవాదులు ఎక్కడ చెప్తారు, మనం ప్రశ్నలు వేస్తే మనకు ఈ డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ ఉన్నాయని చెప్తారనమాట. ఎవరికి డౌట్స్ ఉంటాయంటే బైబిల్ చదవని వాళ్ళకే డౌట్స్ ఉంటాయి. అందుకే మీరు బైబిల్ చదవండి. బైబిల్ చదివితే మీకున్న ప్రశ్నలకు అన్నీ కూడా జవాబులు దొరుకుతాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మరి దాంట్లో మీ డౌట్స్ అన్నీ తీరిపోతాయి. ఎందుకంటే దేవుని వాక్యం అనేది అన్నిటిని గురించి రాయబడింది కనుక దేవుని వాక్యము మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా చదవాలి. దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోవాలి ప్రియులారా. కనుక దేవుని వాక్యంలో మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే మరి వృక్షంలోనే విత్తనములు పెట్టాడు దేవుడు కనుక ఫలమిచ్చు ఫలవృక్షములు. కనుక మరి వృక్షము మరి మనం జీవితంలో మనం నేర్చుకోవాలనుకుంటే కనుక వృక్షం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని చెట్ల వలన మంచి ఆక్సిజన్ వస్తుంది, తర్వాత మరి మనకు ఫ్రూట్ వస్తాయి, ఇంకా మరి చెట్ల వలన ఎన్నో మరి మంచివి జరుగుతున్నాయి. ఆక్సిజన్ కూడా మరి చెట్ల వల్లనే వస్తుంది అనమాట. చూడండి, చెట్లు లేకుంటే మరి ఏమైపోతుంది, మనుషులకు ఆక్సిజన్ లేక చనిపోతారు, తర్వాత జంతువులు చనిపోతాయి. మరి ఇవన్నీ కూడా దేవుడు అన్ని దృష్టిలో పెట్టుకొని చెట్లను ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఫలవృక్షములు గల చెట్టును ఇచ్చాడు. కనుక మరి దేవుడు ఈరోజు మనకు దేవుని వాక్యం మీరు అందరూ కూడా చదవండి. దేవుని వాక్యం చదవటం వలనే మీకు ఎలాంటి డౌట్స్ అన్నీ కూడా దేవుడే తీస్తాడు ప్రియులారా. కనుక ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చదివినట్టయితే చూడండి, ఇక్కడ మరి దేవుడు ఫలం ఇచ్చే వృక్షములు, తర్వాత ఇత్తనములు ఇచ్చే వృక్షములు, తర్వాత ఫలములు ఇచ్చే వృక్షములు అని కూడా మనకు దేవుడు చెప్తున్నాడు. కనుక మరి విత్తనము కన్నా చెట్టే ముందని మరి దేవుని వాక్యంలో రాయబడింది. మరి విత్తనములు ఇచ్చే చెట్లు అని రాయబడింది. కనుక ఆ విధంగా మనము ఫస్ట్ గ్రహించేది ఏంటంటే దేవుని వాక్యం మీరు చదివితే మనందరికీ కూడా తెలుస్తుంది. మనం కూడా ఏరే వాళ్ళకు మనం కూడా చెప్తాం. మనం ఎవరిని కూడా అడగాల్సిన అవసరము లేదనమాట. కనుక ప్రతిరోజు కూడా మీరు బైబిల్ చదవండి ప్రియులారా. ఈరోజు మీరు బైబిల్ చదివారా, చదివితే మంచిది. చదవకుంటే మీరు బైబిల్ చదవండి. మరి కనీసం రోజుకు 2 సార్లు చదవాలి. మరి 3 సార్లు చదివితే మంచిది, ఇంకా ఎక్కువ సార్లు కూడా చదవచ్చు. అయితే బైబిల్ ఎట్లా చదవాలంటే మోకాళ్ళ పైనండి చదవాలి. కనుక మోకాళ్ళ పైనండి కనీసం ఒక్క అధ్యాయమైనా మోకాళ్ళ పైనండి చదవాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక పెద్ద పెద్ద దైవజనులందరూ కూడా మోకాళ్ళ పైనండి బైబిల్ చదివాడు. కనుక మనం కూడా మోకాళ్ళ పైనండి వీలైనంత వరకు మోకాళ్ళ పైనండి బైబిల్ చదివి మనం దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు, దేవుని వాక్యంలో ఉన్న మరి ఆయన గొప్పతనం, ఆయన త్యాగం కనుక మనం కూడా తెలుసుకొని ఇతరులకు మనం చెప్పడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. మంచిది ప్రియుల, ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక. మరి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మరి గాడ్స్ వాయిస్ ఇన్ హెబ్రోన్ అని ఉంటుంది. ప్రభు మరి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక. ప్రైజ్ లార్డ్.